ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. రేపటి నుంచి భూముల విలువ పెరుగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అమ్మేవాళ్లు కొనేవాళ్లతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఒత్తిడి పెరగడంతో సర్వర్లు స్తంభించిపోతున్నాయి. దీంతో నిన్న వచ్చిన వారికి కూడా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ రోజు వచ్చిన వారికి ఇవాళ నెంబర్ ఇచ్చేసి రేపు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఛార్జీలు పెంచడంతో ప్రభుత్వ సంపద భారీగా పెరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల క్రితం వరకు బోసిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు 2 రోజులుగా రద్దీగా మారాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భూముల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొనదలుచుకున్న వారు ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో ప్రజలు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అనేక ప్రాంతాల్లో చాలా తక్కువగా ధరలు పలుకుతున్నాయని మండిపడుతున్నారు. ఇలా పెంచుతూ పోతే ఎలా అంటూ నిలదీస్తున్నారు. మాట్లాడితే ఇలా భూమి రేట్లు పెంచితే గవర్నమెంట్ వాల్యూ రేట్ అక్కడ ఉండట్లేదు. 4,000 ఉన్న చోట గజం 8,000 గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది. ఆ లెక్కలేని నెల చూపించాలి ఐటీకి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వేరే విధానంగా ఏదైనా ఆలోచించి గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ పెంచుకునో ఇంకో రకంగా పబ్లిక్ దగ్గర వసూలు చేస్తే అది పద్ధతిగా ఉంటుంది. ఈ భూమి రేటు పెంచేస్తుంటే అసలు దీనికి అంతో కొంత ఉండట్లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కార్ ప్రజలపై మాత్రం పెనుభారాలను మోపుతోంది. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల బాదుడుతో జనం నడ్డి విరిచారు. ఇక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్థిరాస్తి విలువలను పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆస్తుల విలువలను సవరించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను కూడా పెంచేసింది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతో పాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోనూ ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి పెరిగిన ఛార్జీలకు సంబంధించిన నోటీసులు అంటించారు. ఆస్తి విలువలు 40 నుంచి 50% వరకు పెరగనున్నాయి. మార్కెట్ విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువలు బాగా తక్కువగా ఉన్నాయనే నెపంతో అనేక ప్రాంతాల్లో భారీగా పెంచేశారు. అయితే వాస్తవానికి పెరిగిన ధరలు ప్రజలకు నష్టాన్నే మిగులుస్తోంది. చాలా గ్రామాల్లో ప్రభుత్వ ధరల కంటే వాస్తవ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏడాదికి దాదాపు 10,000 కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువు తీరాక 6,000 కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో 13,000 కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఛార్జీల పెంపుతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వస్తే సర్వర్లు కూడా పనిచేయడం లేదని మండిపడుతున్నారు.